హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో సాంస్క్రిట్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్న ఒక లెక్చరర్తో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అక్కడ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి, ఏపీ ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ గురించి మనము ఆ సార్తో మాట్లాడదాం. సాంస్క్రిట్ సార్ మిస్టర్ బాలరాజు గారు, ఆయనతో ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. రైట్. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్, హౌ ఆర్ యూ సార్? వెళ్తున్నారా సార్ కరెక్షన్కి మీరు? ఎక్కడ సార్ మీరు కరెక్షన్ చేసేది? ఏలూరు జిల్లా, ఏలూరు సార్. పాడుదెబ్బ సెంటర్ జూనియర్ కాలేజ్ అది. అంటే వెస్ట్ గోదావరియా? ఇది వరకు వెస్ట్ గోదావరి ఉండేది సార్. అయితే అది రెండు ఎంపీ నియోజకవర్గాలన్నీ జిల్లాలు చేశారు సార్. ఓకే. అందులో ఏలూరు జిల్లా ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగా రెండుగా విడిపోయింది సార్. ఏలూరు డిస్ట్రిక్ట్ సపరేట్, వెస్ట్ గోదావరి సపరేటా? అవును సార్, అవును. ఓకే ఓకే. మీరు వెళ్ళేది ఎక్కడి నుంచి? మీరు ఉండేది ఎక్కడ సార్? మేము ఉండేదేమో చింతలపూడా? ద్వారకా తిరుమల సార్. ద్వారకా తిరుమల. అక్కడ నుంచి ఏలూరు వెళ్తాం. అక్కడ నుంచి వెహికల్లో మీరు అక్కడ ఏలూరు వెళ్తారు. ఓకే, రైట్. డైలీ షటిలింగ్ చేస్తున్నారు. అవును సార్. ఓకే. సాంస్క్రిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 4th స్టార్ట్ అయిందా? లేదు సార్, 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 9th. ఓకే ఓకే. 9th నుంచి. రైట్ రైట్. ఓకే. 9th నుంచి అలా కంటిన్యూ అవుతుంది సార్ సాంస్క్రిట్. ఇప్పుడు ఫస్ట్ ఇయరా సార్, సెకండ్ ఇయర్ చేస్తున్నారా? ప్రస్తుతం అయితే నిన్నటి వరకు ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది సార్. ఓకే. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది సాంస్క్రిట్? ఎప్పుడు దాకా జరగవచ్చు? 1-2 తారీఖుల వరకు ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 1-2 కల్లా అయిపోతుంది. అవును సార్, అవును. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐడియా ఉంది సార్ ఏమన్నా? ఇంగ్లీష్ నడుస్తుంది కదా? సబ్జెక్ట్స్ కూడా టోటల్ గా 4వ తారీఖు లోపల కంప్లీట్ అవ్వాలని చెప్తున్నారు సార్. ఈ రోజు ఫిజిక్స్ ను ఎకనామిక్స్ కొన్ని స్టార్ట్ అయినట్టుంది. ఫిజిక్స్ రేపు సార్. అవి రేపా? ఎకనామిక్స్ అనేది రేపు సార్. రేపు స్టార్ట్ అవుతాయా? ఇంకా అవ్వలేదు. లేదు సార్, రేపు అవుతాయి. ఓకే. కెమిస్ట్రీ, కామర్స్ అవి ఇంకా లాస్ట్ స్పెల్ లో ఉన్నాయి. ఇంకా కామర్స్ అనేవేమో లాస్ట్ స్పెల్ అవి 25 అనుకుంటా. 26న స్టార్ట్ అవుతాయి. జువాలజీ కొన్ని ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవ్వాల్సినవి. జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్ ఇవి ఉన్నాయి. కామర్స్ లాస్ట్ స్పెల్ లో ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. సో సాంస్క్రిట్ బాగా రాస్తున్నారా పిల్లలు? బాగా రాస్తున్నారు సార్. 99లో వస్తున్నాయా సార్? బాగా అంటే తక్కువగా వస్తున్నాయి. ఓకే. అయితే పర్వాలేదు, చేసిన దాంట్లో 97లో 98లో కూడా వస్తున్నాయి. ఓకే. ఫెయిల్యూర్స్ ఉంటారా సాంస్క్రిట్ లో? ఫెయిల్యూర్స్ ఉన్నారు లేక తక్కువ ఉంటారు అసలు అయితే ఉన్నారు కానీ బండిల్లో ఒకళ్ళు లేకపోతే ఉంటే ఒకళ్ళు ఇద్దరు, లేకపోతే ఉండరు. జస్ట్ ఉంటారు సార్. చాలా రేర్ కేసులు అనమాట. రేర్ కేసు. కాలేజీకి రాని వాళ్ళు అట్లా ఎవరో ఉంటారు. అట్లా అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లాస్ట్ మూమెంట్ లో కాలేజీ రాకుండా లాస్ట్ లో అటెంప్ట్ చేసేవాళ్ళు, అలా ఏదో రేర్ కేసులు, హెల్త్ బాగాలేని వాళ్ళు, అలాంటి కొన్ని పెక్యులర్ స్ట్రేంజ్ కేసులు ఉంటాయి, కొన్ని అబ్నార్మల్. ఓకే. అయితే మొత్తం మీద 4th కల్లా అయిపోతుంది సార్ క్యాంపు. అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేస్తారు. చివరికి మిగిలేది ఏంటి? ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఇవేనా ఎక్కువ కాలం వచ్చాయి, ఎక్కువ రోజులు వచ్చాయి? పూర్వైతే వచ్చాయి కానీ సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి ఏలూరు క్యాంపుకి తక్కువ వచ్చినాయి పేపర్స్, తక్కువ వచ్చాయి. దాంతో ఎర్లీగానే అయిపోతుంది సార్. అంటే వేరే క్యాంపులో కొన్ని పేపర్లు ఎక్కువ ఉంటాయి కదా, వేరే క్యాంపులో అక్కడ నడుస్తుంది కదా మళ్ళీ. వేరే క్యాంపులో మరి ఎక్కువ ఉంటాయి. కొన్ని క్యాంపులు పెద్దవి ఉన్నాయి కదా, విజయవాడ, ఓకే ఓకే, రైట్ రైట్, విశాఖ, రాజమండ్రి లాంటివి కాస్త ఎక్కువ ఉన్నాయి సార్. అవి పెద్దయా? కూడా మాక్సిమం కంప్లీట్ చేస్తారు అంటున్నారు. అవి పెద్ద క్యాంపులు అవి. ఓకే ఓకే. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? 4th కల్లా అయిపోయింది అనుకోండి, తర్వాత 1 వీక్. గవర్నమెంట్ అయితే రిజల్ట్ 4వ తారీఖు తర్వాత అని అంటున్నారు. అంటే కొంత ఉంటాయి కదా స్కానింగ్స్, ఇది వరకు అడిగంటే ఇప్పుడు స్కానింగ్ అనేది ఇప్పుడు మా దగ్గర పెట్టారు, ఎక్కడికక్కడే పెట్టేస్తారు సార్. ఓకే ఓకే, అక్కడే చేస్తున్నారు. అక్కడే చేశారు. ట్యాబులేషన్ వర్క్ అర్లీగా అయిపోతుంది.
అందుకని చెప్పు 1 వీక్ లోపే ఇస్తారు. 4th అంటే మీకు సెకండ్ వీక్లో ఇచ్చేస్తారు. మాక్సిమం సెకండ్ వీక్లో. లాస్ట్ ఇయర్ కూడా ఏపీ వాళ్ళు చాలా అర్లీగా ఇచ్చారు. అవును సార్. రిజల్ట్స్ అంటే పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత వితిన్ 1 వీకే ఇచ్చారు. అవును సార్. అవును. టీఎస్లో లేట్ అయింది, కానీ మీ దగ్గర చాలా అర్లీగా ఇచ్చారు. అవును. సో సెకండ్ వీక్లో వచ్చేస్తుంది ఎట్లయినా. మాక్సిమం వచ్చేస్తారు. మ్యాథ్స్ గురించి ఏమైనా ఐడియా ఉంది సార్? మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎలా నడుస్తున్నాయి, ఏంటి? పాస్ పర్సెంట్, ఇంగ్లీష్ కూడా బాగానే నడుస్తున్నాయి. పాస్ పర్సెంటేజ్ అది పాస్ పర్సెంటేజ్ కూడా తక్కువగానే ఉన్నారు. ఫెయిల్యూర్స్ తక్కువగా ఉన్నారు. అవును. బాగానే పాస్ అవుతున్నారు. పేపర్లు కూడా బాగానే వచ్చాయి. అవును సార్. ఓకే. డైలీ 30 చేస్తున్నారు సార్ పేపర్లు మీరు? డైలీ ఒక ఏఈకి వచ్చేసరికి 30 పేపర్స్ సార్. 30 పేపర్స్. అవును. ఒక సిఈ దగ్గర 5 ఉంటారా, 6 ఉంటారా ఏఈలు? ఒక సిఈ దగ్గర 5 ఉన్నారు. 5. సిఈ కూడా మీ పేపర్స్ని ర్యాండమ్గా కరెక్షన్ చేస్తున్నారా? ర్యాండమ్ గా పేపర్ తీసుకుని కరెక్షన్ చేసి. మీ సిలబస్లో ఏమన్నా మారుతున్నాయా సార్? ఏం లేదుగా, అలాంటిది ఏం లేదుగా? సార్ సిలబస్ మారడం అలాంటిది ఏం లేదుగా? సిలబస్ అనేది మనకి విషయం తెలియలేదు. ఓకే. వాస్తవానికి మారాలి కానీ ఇంతవరకు ఇంకా ఎట్లా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇందులో మళ్ళీ ఎలక్షన్ కూడా ఉన్నాయి ఇప్పుడు, హడావుడి అంతా ఉంది కాబట్టి తర్వాత మరి వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. ఓకే సార్. మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుందా మీకు? 10 to 5? 10 to 5 సార్. 10 to 5. మార్నింగ్ 10 to ఉండాలి, ఈవినింగ్ 5 వరకు ఉండాలి. 5 వరకు. 10 to 5. ఓకే సార్. ఓకే. లోపల అక్కడ బాగున్నాయి సార్ అన్ని కంఫర్ట్స్, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? ఇది వరకు అయితే కొంచెం ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు బాగున్నాయి ఫెసిలిటీస్. ఇప్పుడైతే అంతా కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి సార్. ఓకే. కొత్త బిల్డింగ్